బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ. ఆంధ్రప్రదేశ్లోని సమగ్ర శిక్షా అభియాన్లో వేలాది మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు గాను, అలాగే సిఆర్ఎంటీలు గాను, లేదా మెసెంజర్లు గాను, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు గాను, ఇలాగ అనేక పనిచేస్తున్నారు విద్యాశాఖలోని. వీళ్ళందరూ కూడా గత అనేక సంవత్సరాలుగా వాళ్ళకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని చెప్పేసి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా డిఎస్సిలో వారికి కొంత వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి, మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని, ఇలాగ అనేకమైనటువంటి సమస్యలతో అనేక పోరాటాలు లేదా నిరసనలు, ప్రాతినిధ్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి గతంలో వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకి వెళ్ళినప్పుడు కొంతమందికి జీతాలు అయితే పెంచారు, కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. దాంట్లో భాగంగానే వీళ్ళు దశల వారీ పోరాటాల్లో భాగంగా వీళ్ళు మే నెల 15వ తేదీన పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు జేఏసీ తరఫున చేస్తున్నటువంటి వాళ్ళ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు ఈ పోరాటానికి మద్దతు తెలియజేస్తూనే రెండో వైపు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కలగజేసుకుని 15వ తారీఖు లోపు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవైపు పార్ట్ టైం అనో లేకపోతే మరొకటనో చెప్తున్నారు, కానీ వాళ్ళ చేత ఫుల్ టైం చేయించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా అదేవిధంగా కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకురావాలని, మినిమం టైం స్కేల్ ఇచ్చి హెచ్ఆర్ఏ డిఏల్ని ఇవ్వాలని చెప్పి ఇలాగ అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అంతేకాదు వీళ్ళకి స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్ ఉన్నప్పటికీ ఆ జాబ్ చార్ట్కి భిన్నంగా లోకల్లో ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు, లేదంటే సర్వశిక్షా అభియాన్ జిల్లా స్థాయి సర్వశిక్షా అభియాన్ అధికారులు కావచ్చు, వీళ్ళ చేత వాళ్ళకు ఉన్నటువంటి జాబ్ చార్ట్కి భిన్నంగా కూడా వీళ్ళ చేత అనేక పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళకి ఏదైతే జాబ్ చార్ట్ ఇచ్చారో ఆ స్పష్టమైనటువంటి జాబ్ చార్ట్ పని ఉండే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకసారి లోకేష్ గారికి విజ్ఞప్తి ఏంటంటే నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం వైపు కృషి చేయాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా లోకేష్ గారిని కోరుతా ఉన్నాను.